చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని 5-6 సార్లు కూడా మహబూబ్నగర్కు రాలే. పాలమూరుకు ద్రోహం చేసి, పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి, పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ను మెదక్ జిల్లాకు, ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం ఈ 75 సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా, ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే. ఇది రికార్డెడ్గా మన కళ్ళ ముందు కనబడేట్టు తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసిండు. ఆ ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది, అది వేరే సంగతి. కానీ డబ్బు అయితే పెట్టిండు, బడ్జెట్ అయితే పెట్టిండు, కంప్లీట్ చేసిండు. ఇది కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ 1. ద్రోహం నెంబర్ 2, ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చీకటి ఒప్పందం కుదుర్చుకొని 11,000 క్యూసెక్ల నుంచి 30,000 క్యూసెక్లకు పోయింది అప్పుడు సీమాంధ్ర పాలనలో. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అది 93,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు. ఇంకా 2 లిఫ్టులు వాళ్ళు చేసుకొని మొత్తం రోజుకు 9 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా 9 టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి జగన్మోహన్ రెడ్డికి నీళ్లను దోచిపెట్టి ఆయన గెలిచే ఎంపీ సీట్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పాలి అని చెప్పి స్వార్థం కోసం పాలమూరు జిల్లా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన దౌర్భాగ్యుడు. ఇక ఏం చేయాలి పాలమూరు ప్రజలు ఆయనను? ఇది ద్రోహం నెంబర్ 2. ద్రోహం నెంబర్ 3, నేను ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు తెస్తా, పాలమూరు ఎయిర్పోర్టుకు దగ్గరుంది, 100 పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ వలసలు ఎక్కడ ఉండవు, ఇక్కడనే వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, 100,000 పరిశ్రమలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మబలికిండు. పట్టుమని 10 పరిశ్రమలు కూడా ఈ 10 సంవత్సరాలలో పాలమూరు ఈ 3 ద్రోహాలు చేసిండు కేసీఆర్ పాలమూరు ప్రజలకి. అందుకే ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయనను. బండకేసి కొట్టిరు బీఆర్ఎస్ పార్టీని. 14 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఫేజ్లో కేవలం 25,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండు. 60 లక్షల పైచిలకు రైతాంగం ఉంటే కేవలం 3 లక్షల మంది రైతాంగానికి ఆ రుణమాఫీ వర్తించింది 2 సంవత్సరాల తర్వాత. ఆయన కాల పరిమితి పూర్తయ్యేంత వెసులుబాటును చూసుకొని అత్యవసర పరిస్థితులకు నగదు అందుబాటులో పెట్టుకొని ఎంప్లాయీస్కి జీతాలు 1వ తారీఖు 2వ తారీఖు ఇచ్చే సదుపాయాన్ని కల్పించుకొని
పాత బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి తెలంగాణ వాగ్దానం తెలంగాణ ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఎన్ని ఇబ్బందులైనా, దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఒప్పుకోకున్నా, పార్లమెంటులో తగు స్థాయిలో బలం లేకున్నా అందరినీ ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టుకొని పోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు వాగ్దానం చేసింది 6 గ్యారెంటీలు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతాయి. కానీ ఆర్థిక క్రమశిక్షణతో, పకడ్బందీ ప్రణాళికతోటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవన్నిటిని కూడా అమలు చేస్తుంది. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ లేని ఒక విధ్వంసకారుడిగా తెలంగాణ నిన్ను చూస్తుంది తప్ప ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా నిన్ను చూడట్లే. కాబట్టే నువ్వు పాలమూరుకు వచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు. కనీసం ఒక 20% ఓట్లు కూడా అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన వేలుతోటి మన కంట్లో పొడుచుకున్నట్టే. కాబట్టి ప్రచారం మొదలైంది కాబట్టి ప్రజలు ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళను విన్నవించుకుంటున్నాం.